దుబాయ్‌లో సాధారణంగా రోడ్లన్నీ ఫుల్లుగా నిండిపోయి ఉంటాయి. కిటకిటలాడుతుంటాయి. మనం వెహికల్‌లో వెళ్తే ఆ వెహికల్ పార్కింగ్‌కి అసాధ్యం. అక్కడున్న రూల్ ఏంటంటే మనకు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన పార్క్ చేసుకొని వెళ్ళడానికి కుదరదు. షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉంటే మనం లోపల గనక ప్లేస్ లేదనుకుంటే గనక బయట రోడ్డు మీదన పార్క్ చేస్తాం. అట్లాంటి పరిస్థితి అక్కడ ఉండదు. పార్కింగ్‌లోనే ఆపాలి. ఒకవేళ గనక మీరు అక్కడ పార్కింగ్ లేకపోతే తిరుగుతూనే ఉండాలి. ఆ పార్కింగ్‌లో ఏ కారు ఖాళీగా ఉండదు. అందులో వచ్చినోళ్ళు ఎవరో ఒకళ్ళు దిగి ఎక్కడ ఖాళీ అవుతుందో చూసి వెంటనే ఫోన్ చేస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసేసి కారు పెట్టుకోవాల్సిందే తప్పించి మరొక ఆప్షన్ లేదు. అంత స్ట్రిక్ట్ రూల్స్ మెయింటైన్ చేస్తారు. ప్లస్ అట్ ద సేమ్ టైం అక్కడ అంత జనం ఉంటారు. కానీ ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి అంటే షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతుంటాయి. వేలాదిగా ఉంటారు. టూరిజం స్పాట్స్ కిటకిటలాడుతుంటాయి. షాపింగ్ మాల్స్‌లో అయితే ఆ లిఫ్టుల్లో వెళ్ళడానికి, ఆ స్టెయిర్ కేసుల మీద వెళ్ళడానికి అదేదో అన్నదానానికి వెళ్ళినట్టు ఉంటదనమాట. ఆ స్థాయిలో ఉంటది నేను చూసినప్పుడు. అయితే ఇప్పుడు యుద్ధం సందర్భంలో భయాందోళనలతో బయటికి రావట్లేదు. ప్లస్ టూరిస్టులు లేకపోవడం, ఉన్న టూరిస్టులు వెళ్ళిపోవడం, అలాగే అక్కడ యుద్ధ భయాలతో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే ఇలా ఉంది. ఇది ఎప్పుడో సాధారణంగా రాత్రిపూట 1 గంట తర్వాత కూడా ఉండదనుకుంటా. అయన్నీ క్లీన్ చేసుకోవడానికి అయి మనుషులుంటారు. బట్ ఇప్పుడు ఇలా ఉన్నాయి షాపింగ్ మాల్స్ పరిస్థితులు అన్నటువంటిది స్థానికులు వీడియో ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట.